రామాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. ఇక సీతారాముల కళ్యాణం వాళ్ళదే కాదు, ఏ కళ్యాణం తీసుకున్నప్పటికి కూడా ప్రవరలు అని చెప్పి రెండు వైపులా కూడా చెప్తుంటారండి. చెప్పేటప్పుడు రామాయణంలో ఇటు అటు కూడా పెద్ద ప్రవరే చెప్పారనుకోండి, అది కూడా నేను వివరిస్తాను. మామూలుగా మనకి ఇక్కడ ఏం చెప్తారంటే, ఇప్పుడు దేవతలకి కళ్యాణం చేసేటప్పుడు కూడా చెబుతారండి. శివ కళ్యాణం, రామ కళ్యాణం ఇవన్నీ చేస్తుంటాం కదా. రుక్మిణి చేసేటప్పుడు ప్రవర్ అని చెప్తారు. ప్రవర్ అంటే ఏంటనమాట, ముత్తాత గారి పేరు, తాతగారి పేరు, తండ్రి గారి పేరు, ఈ ముగ్గురు పేర్లు చెప్పి బలాని గోత్రంలో పుట్టినటువంటి బలాని పేరు కలిగినటువంటి నప్త్రి అంటారు. నప్త్రి అంటే మునిమనవరాలు. తర్వాత మళ్ళీ చెప్తారు బలానాయన యొక్క పౌత్రి మనుమరాలు, బలానాయన యొక్క పుత్రి అంటే కూతురు. అంటే ఈ ప్రవరలో ముగ్గురు వ్యక్తుల్ని చెప్తారండి. ఎందుకు అన్నట్లయితే వాళ్ళు ఎటువంటి వాళ్ళు, అసలు మనం పూర్వం 7 తరాలు చూసి పెళ్లి చేయాలనే వాళ్ళండి. ఎందుకంటే వాళ్ళ వంశంలో ఏమైనా అవలక్షణాలు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా ఎలా ఉన్నారు, చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలిస్తే కళ్యాణానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అందుకని ఆ 7 కాకపోయినా 3 అయినా చెప్పాలి. అలాగే మగ పిల్లవాడి దగ్గరికి వచ్చేటప్పటికి ముందు ముత్తాత గారి పేరు, తర్వాత తాతగారి పేరు, తర్వాత తండ్రి పేరు చెప్పి బలానాయన యొక్క పుత్రుడు, ఆడపిల్ల అయితే పుత్రీం అని చెప్పి ఈ విధంగా ఇటు అటు కూడా చెప్తూ గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని ఏదో ఆంగిరస్ వారహస్వచ్ఛ భారద్వాజ త్రయారి ఇలా చెప్పేసేసి గోత్రోద్భవస్య అని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళ ఏ గోత్రం అవుతారు. దేవుడికి కూడా ఉన్నాయండి గోత్రాలు, అది పెద్ద విశేషం. వెంకటేశ్వర స్వామి కూడా భారద్వాజ గోత్రమే. కళ్యాణం వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసేటప్పుడు ఈ గోత్రమే చెప్తారు. అలాగే అమ్మవారి గోత్రాలున్నాయి, వాళ్ళకు కూడా మన ఋషులు ఇదేంటి దాంట్లో ఏర్పాటు చేశారు. ఏ కళ్యాణంలో ఏ ప్రవర ఎలా చెప్పాలి అని చెప్పారు. అది మనం వివాహంలో గమనించాలండి. ఆ ప్రవర జాగ్రత్తగా వింటే వాళ్ళ 3 తరాల వాళ్ళ యొక్క విషయాలు దాంట్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ రామాయణంలో ఏం జరిగిందంటే, ఈ ప్రవర వినిపించడానికి అని చెప్పేసేసి మామూలుగా ఇక్కడేంటి ఇద్దరు తరఫున పురోహితులే చెప్తారు ప్రవర. కానీ అక్కడ రామచంద్రమూర్తి తరఫున పురోహితుడే చెప్పాడు, వశిష్ఠుడు చెప్పాడు. వశిష్ఠుడు ప్రవర మొదలుపెట్టి ఇలా 3 కాదండి, అసలు ప్రారంభం నుంచి మొదలెట్టాడు. ఆయన ఏమని ప్రారంభించాడంటే, అవ్యక్త ప్రభుడైనటువంటి బ్రహ్మ అక్కడి నుంచి మొదలెట్టాడు. అసలు వీళ్ళ వంశం సూర్యవంశం ఎలా వచ్చిందంటే, అవ్యక్త ప్రభుడైనటువంటి బ్రహ్మ తర్వాత ఎవట బ్రహ్మకు ఏమండి మరీచికి కశ్యపుకి సూర్యుడు జన్మించను. సూర్యుడి యొక్క కుమారుడు వైవస్వతుడు. ఈ వైవస్వ మన్వంతరం. ఇప్పుడు మనం ఇవాళ ఇది చెప్పేటప్పుడు సంకల్పంలో చెబుతాం, వైవస్వ మన్వంతరే కలియుగే అని చెప్తుంటాం చూడండి. ఆ వైవస్వతుడు సూర్యవంశంలో ప్రధానమైనటువంటి వాడు ఆయన. ఆ వైవస్వతుడికి ఎవరు జన్మించారట? ఇక్ష్వాకు. ఆయనకి ఎంత పేరండి. ఆ ఇక్ష్వాకుడి గురించి విని కీర్తనలు రామదాసు ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా కావావా రామచంద్ర అని చెప్పి రామదాసు కీర్తనలు. ఇక్ష్వాకు కుల తిలక అంటాడు రాముడిని. ఇక్ష్వాకుడు అంటే అంత గొప్పవాడు మహారాజు. ఆ వైవస్వతుడికి జన్మించిన వాడు. ఈ గొప్పతనం చెప్పడం కోసమే ఈ ప్రవర్ చెప్తారండి. అందువలన ఆ వైవస్వతుడి యొక్క కొడుకు ఎవరు? ఇక్ష్వాకుడు. ఇతడే మొదటి అయోధ్యాపతి. చూడండి విశేషం. అయోధ్యని ఈయనే నిర్మించాట. అంతకుముందు వేరే రాజ్యం ఉండేది. ఆ అయోధ్య నిర్మించిన వాడు ఈ ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకుడు తర్వాత ఎవరన్నమాట? కుక్షికి వికుక్షి, దానికి బాణుడు, బాణునకు అనరణ్యుడు, వానికి పృథువు జన్మించను. పృథువు మళ్ళీ ప్రఖ్యాతి చెందినవాడండి, పృథు చక్రవర్తి ఏమండి. తర్వాత ఈ పృథువు కుమారుడు త్రిశంకుడు. ఈ త్రిశంకు స్వర్గం విశ్వామిత్రుడి యొక్క దీనివల్ల మధ్యలో స్వర్గం నుంచి కిందకు తోసేస్తుంటే శరీరాలతో పెడతా అన్నాడు. ఆయన కోసం వేరే స్వర్గం కట్టాడు ఈయన విశ్వామిత్రుడు. అందువల్ల వాడు త్రిశంకుడు, ఈ సూర్యవంశ మహారాజు. ఆ త్రిశంకుడికి యవనాశుడికి మాంధాతకు సుసంధికి 2 కుమారులు జన్మించారండి. ధ్రువసంధి ప్రచేతసుడు.
వీళ్ళకి మళ్ళీ ఈ ధ్రువసంధికి భరతుడు, ఈ భరతుడు అంటే ఆ భరతుడు వేరు, ఈ భరతుడు వేరు, ఈరొక భరతుడు. ఈ భరతుడికి అసితుడు, అసితుడికి సగరుడు, సగరుడు మనందరికీ సగరుడు యొక్క మనవులు వాళ్ళందరూ కూడా భస్మం అయిపోయినారు. వాడి కొడుకు అసమంజసుడు, వానికి అంశుమంతునికి దిలీప్ మహారాజు ప్రసిద్ధమైనటువంటి వాడు, దేవలోకానికి కూడా వెళ్ళొచ్చాడు ఆయన. దిలీప్ మహారాజుకి భగీరథుడు, ఇతను ఆ సగరులకు శాప విమోచనం కల్పించాడు. భగీరథ ప్రయత్నం అంటాం. ఆ భగీరథుడికి కకుత్సునికి రఘువుకు ప్రవృద్ధుడు, కల్మాషపాదుడు, శంఖనుడు, సుదర్శనుడు, అగ్నివర్ణ, ప్రసృతుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, నాభాగుడికి అజుని యొక్క కుమారుడు దశరథుడు. ఇది రఘువంశం ప్రకారం, ఈ రామాయణం ప్రకారం, వాల్మీకి రామాయణం ప్రకారం. ఈ అజుడు యొక్క కుమారుడు దశరథుడు. ఈ దశరథుని యొక్క కుమారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది ఈ ప్రవరని వశిష్ఠ మహర్షి చదివాడండి. ఇంకా వీళ్ళ తరఫున ఈ వృత్తాంతాన్ని ఈ పురోహితుడు కాకుండా సాక్షాత్తు జనక మహారాజు, ఆయన చాలా వినయం గలవాడండి. అసలు ఒరిజినల్గానే వినయం గలవాడు, ఏదో కన్యాదాత అని కాదు, అసలు చాలా జ్ఞానవంతులు ఎప్పుడు వినయంగా ఉంటారండి. వాళ్ళేమీ దర్పాలు చూపెట్టరు. అందుకని ఆయన ఏం చేశాడు, నేనే చెప్తానయ్యా నా వంశాన్ని గురించి అని ప్రారంభించాడు. మా వంశమునకు మూల పురుషుడు నిమి అనే ఒక చక్రవర్తి అండి. అయ్యా, ఆ నిమి యొక్క కుమారుడు మిధి. ఇది 2 అక్షరాల పేర్లు. ఒక ఆయన నిమి, ఆ నిమి యొక్క కుమారుడు మిధి. ఆ మిధి అనేవాడే ఈ మిథిలా నగరాన్ని నిర్మించాడు. చూశారండి, అక్కడ మనకేం చెప్పాం, ఇక్ష్వాకుడు అనేవాడు అయోధ్యాపతి, మొదటి అయోధ్యాపతి ఆయన. ఇక్కడేమో మిధి అనేటువంటి వాడు మిథిలా నగరాన్ని నిర్మించాడు. ఆయన మొదటి జనకుడు. ఆ తర్వాత మిధికి ఉదావసువు, వానికి నందివర్ధనుడు జన్మించను. చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ జనకుడు అనేది బిరుదనామం అండి. ఇప్పుడు మనకు చూడండి, నెహ్రూ అని వచ్చింది కదా, మోతీలాల్ నెహ్రూ, ఆ వంశంలాగా ఈ జనకుడు అనేది అందరికీ ఉంది. మనం ఏదో ఈ జనక మహారాజు జనకుడు అనుకుంటున్నాం. వాళ్ళ వంశంలో అందరికీ అదొక వంశనామం కింద, అదొక గౌరవమైన నామం కింద జనకుడు అనే పేరు ఉందిటండి. అయ్యా, మిథిలా నగరం నిర్మాత అయినటువంటి నిమి మొదటి జనకుట్టండి. ఈ జనక శబ్దం వంశనామం వాళ్ళకి. ఆ తర్వాత ఉదావసుడు, నందివర్ధనుడు, వానికి సుకేతుడు, వానికి బృహద్రథుడు, మహావీరుడు, సుకృతి, వాళ్ళకి ధ్రువకేతువు, వాడికి హరియక్షుడు, అతనికి ప్రతింధకుడు, కీర్తిరథుడు, దేవకీరథుడు, విభుదుడు, ఈ విధంగా వంశంలో జన్మించారండి. అయ్యా, ఇంకా మహారోముడు, స్వర్ణరోముడు, ఇంక చివరికి రోమ అనే పేరుతో వచ్చినాయి. ఒకడు మహారోముట మహారాజు గారు, ఆయన కొడుకేమో స్వర్ణరోముట్ అండి. ఏమంటే ఆ స్వర్ణరోముని కుమారులు నేను మా తమ్ముడు అన్నాడు. అంటే ఏంటనమాట, నిజానికి జనక మహారాజు యొక్క అసలు పేరు శీరధ్వజుడు. మనందరం జనకుడు అంటున్నాం. ఆయన యొక్క అసలు పేరు శీరధ్వజుడు. ఏమండి, ఆ తమ్ముడు ఉన్నాడు ఇంకొక ఆయన పేరు కుశధ్వజుడు. కానీ వీళ్ళ వంశనామంతో మనం జనకుడు అంటున్నాము. ఈ శీరధ్వజుడు, కుశధ్వజుడు. శీరధ్వజుడు జనక మహారాజు కూతుళ్ళు ఇద్దరు, ఎవరు, సీత, ఊర్మిళ. మాండవి, శృతకీర్తి తమ్ముడు కూతుళ్ళు. నలుగురికి వివాహం చేశారు, నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ వివాహ సందర్భంగా అక్కడేమో వశిష్ఠ మహారాజు ప్రవర్ చదివితే, ఇక్కడేమో సాక్షాత్తు ఆయనే జనక మహారాజే తన యొక్క వంశంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ప్రవర చదవటం, ప్రవర చెప్పటం జరిగింది. స్వస్తి.